మన ఇలా ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి రాగానే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ నేను చాలా రోజుల నుంచి వినాలనుకుంటున్నా అన్నీ కూడా ఈ రోజు అయితే వింటున్నానండి. నాకు ఈ ట్రైన్ చూసుకుంటే కనుక దీన్ని రీసెంట్గానే ఓపెన్ చేసి హాంకింగ్ చేసుకుంటూ వచ్చా. ఎమర్జెన్సీ విండో దేనికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడైనా బాయ్ బాయ్ రాజమండ్రి రైల్వే స్టేషన్, ద్వారపూడి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. వెల్కమ్ టు ఆనాపతి. మనకి ఇక్కడ కూడా ఒక ఓవర్టేక్ పడే అవకాశం అయితే ఉంది. చూద్దాం మనకు పడుతుందా లేదా. పడుకొని కూడా మనం ఇప్పుడే వాష్రూమ్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ ఎవరో చూడండి, నా పేరు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి. హలో అండి, ఈరోజు మనం రాజమండ్రి నుంచి కాకినాడకి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. అది కూడా రాజమండ్రి కాకినాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్యాసింజర్గా చేశారు. చూద్దాం మనం ఒకసారి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వచ్చింది. నాకు చాలా ఇష్టం ప్లాట్ఫామ్ నెంబర్ 5 అంటే, మీకు తెలుసు కదా. దానికోసం చాలా ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. చూద్దాం. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది భువనేశ్వర్ నుంచి ముంబైకి. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి లోకమాన్య తిలక్ అయితే వచ్చిందండి విశాఖపట్నం నుంచి. ఇది కూడా ముంబైకి వెళ్ళేది, కాకపోతే ఇది భీమవరం మీదుగా వెళ్తుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వెళ్తున్నాం. అసలు చూద్దాం మన ట్రైన్ ఎక్కడ ఉందా ఏంటా అని. మన ఇలా ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి రాగానే మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి. దీంట్లో కూడా మనం జర్నీ చేస్తాం కదా. ఫుల్ ట్రైన్ జర్నీ చేయలేదు కానీ భీమవరం దాకా అది జర్నీ చేసాం. అండ్ కాకినాడ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 చివరికి ఉంటుందండి. చూసుకోండి, లేదంటే కనుక ట్రైన్ మిస్ అయిపోతారు. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 చివరికి అయితే వచ్చింది. చూసుకోవాలి, లేదంటే కనుక మన ట్రైన్ మిస్ అయిపోతాము. హలో, వచ్చేసాం మనం. ఫస్ట్ టైం మన రాజమండ్రి కాకినాడ మెమో ప్యాసింజర్ లోకల్ ట్రైన్కి. చూసారా, మొత్తం ట్రైన్ అంతా ఖాళీ. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద మొత్తం నా కళ అయితే నెరవేరింది ఈరోజు. మనకి ఎంట్రన్స్ అవగానే మనకి ఫస్ట్ వాష్రూమ్ అయితే కనిపించిందండి. ఒకసారి చూద్దాం వాష్రూమ్కి ఎలా ఉందా. అబ్బా సాయిరం, పర్లేదండి, బాగానే ఉంది. అన్ని వాష్రూమ్లతో పోల్చుకుంటే ఇది పర్లేదు, చాలా బాగుంది. మన ట్రైన్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి కరెక్ట్గా 3 గంటలకైతే బయలుదేరుతుందండి. అంటే ఈ ట్రైన్ మచిలీపట్నం వెళ్ళిన 10 నిమిషాలకు మన ట్రైన్ బయలుదేరుతుంది. ఈ ట్రైన్కి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసాడు. మన ట్రైన్కి అనౌన్స్మెంట్ అవ్వాల్సింది ఉంది. అసలుగా అయితే కనుక ఈ వీడియో నేను ఇప్పుడు కాదండి, అక్టోబర్ 7వ తారీఖున ఆ టైంలో చేయాలి. బట్ నాకన్నా ముందు నా కో యూట్యూబర్స్ అయితే చేశారు ఆల్రెడీ 3. మీరు అందరూ కూడా చూసామంటారు. వాళ్ళు పెద్ద యూట్యూబర్స్, వాళ్ళు చేస్తారు ఈ వీడియోని. నేను చేయకపోవడానికి కారణం మీకు తెలుసు కదా. ఏమైందంటే నా ఫోన్ పోవడం వల్ల నేను అప్పటి చేసిన వీడియోని 20 అప్పుడు ఆ టైంలో రిలీజ్ చేశాను. బట్ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఈరోజు సాయంత్రంగా రిలీజ్ చేసేస్తానండి. 80% చేసేస్తాను. కానీ నిద్ర లేదు, ఇప్పుడే లేచి వచ్చా. పర్లేదు, ఈ ఫోన్లో బాగా కనబడుతున్నా, కొంచెం ముఖం ఉబ్బినట్టుగా. మన ట్రైన్ ఓకే. రాజమండ్రి ఒంగోలు ప్యాసింజర్ ఉందండి. హే, 2 ఒకే దగ్గర ఎడతానంట. చూద్దాం అసలు. వచ్చేస్తుంది మన విజయవాడ రాజమండ్రి మెమో. నేను చాలా రోజుల నుంచి వినాలనుకుంటున్నా అన్నీ కూడా ఈ రోజు అయితే వింటున్నానండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా రాజమండ్రిని నేను ఎప్పుడే ఎలా చూడాలనుకున్నాను, ఒక పెద్ద జంక్షన్ లాగా కంటిన్యూస్ అనౌన్స్మెంట్లు వస్తూనే ఉండాలి అనుకుంటున్నా. బట్ ఈ రోజు అయితే వస్తున్నాయి. అది ఈరోజు చూస్తున్నా, ఫీల్ కూడా ఆనందపడుతున్నా, చాలా ఆనందపడుతున్నా ఈరోజు. నేను ఈరోజు ఏం తొక్కొచ్చానో నాకే తెలియదు. ఎందుకంటే వరుస పెట్టే ట్రైన్లు వస్తూనే ఉన్నాయి. ఈరోజు శుక్రవారం, మొత్తం అన్ని ప్లాట్ఫామ్లు ఖాళీ లేకుండా ట్రైన్లు వస్తూనే ఉన్నాయి. ఈరోజు ఏం తొక్కొచ్చానో ఏంటో చూడాలి. మరి ట్రైన్ మనకి అన్ని వరుస పెట్టి వచ్చేస్తున్నాయండి, అన్ని ట్రైన్లు కూడా. మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ వస్తుంది సూపర్ ఫాస్ట్. మనకి అక్కడేమో 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఏమో విశాఖ ఎక్స్ప్రెస్ ఉంది. 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఏమో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఉంది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఏమో పేరు గుర్తులేదు. ఇప్పుడు మనకి ఈ ట్రైన్ని కొంచెం జనాలు లేక, ఆక్యుపెన్సీ లేక ఇబ్బంది పడుతుందండి. ఈ ట్రైన్కి దయచేసి ఈ ట్రైన్కి ఏంటంటే కొంచెం టైమింగ్స్ మార్చి
ప్రతి 1 అవర్ మధ్య కాకినాడ రాజమండ్రి మధ్య 1 అవర్ గ్యాప్ ఇచ్చి తిరిగేలాగా అయితే కనుక రాజమండ్రి కాకినాడ మధ్య లోకల్ ట్రైన్ కింద అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెల్లవారుజాము 3 గంటలకి ట్రైన్ అంటే ఎవరు ఎక్కట్లేదు. బట్ అదే మీరు ట్రైన్ ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి 8 గంటలకల్లా కాకినాడ తీసుకెళ్ళి సేమ్ మళ్ళీ 9 గంటలకల్లా కాకినాడలో మొదలెట్టి సాయంత్రం మళ్ళీ 10:30 కల్లా రాజమండ్రి తీసుకురాగలిగితే కనుక ఈ ట్రైన్కి కంటిన్యూస్గా 1 అవర్ బ్రేక్ ఇచ్చి 1 అవర్ బ్రేక్ ఇచ్చి రన్ చేస్తే కనుక ట్రైన్ ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తుందండి. ఎందుకంటే ఈ ట్రైన్ రాజమండ్రి కాకినాడ మధ్య సరైన కనెక్టివిటీ లేక చాలామంది ఇబ్బంది పడతారు. అందులోనే సామర్లకోట రైల్వే స్టేషన్ ఉన్నా సరే చాలా ట్రైన్స్ అక్కడ ఆగకపోవడం వల్ల చాలా ట్రైన్స్ అని ఆగకుండా వచ్చేస్తూ ఉంటాయి. ఈ ట్రైన్ చూసుకుంటే కనుక దీన్ని రీసెంట్గానే ఓపెన్ చేశారండి. ఇది ఒక నెల రోజుల క్రితం ఓపెన్ చేశారనుకుంటా. నేను అప్పుడు వీడియో కూడా చేశాను దీని మీద. బట్ ఆ రోజు నేను వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటంటే కేవలం వారానికి ఒక రోజు మాత్రమే ప్రతి సోమవారం ఇక్కడ నుంచి బయలుదేరేది, ప్రతి మంగళవారం అటు నుంచి బయలుదేరేది ఈ ట్రైను. ఈ వీడియో ఇంతకుముందు నాకు తెలిసి ఇంకా ఎవరు బ్యాక్ ఉన్నారంటే చేయాల్సింది హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ అండ్ జనరల్ టికెట్ పార్థివ్ వీళ్ళిద్దరూ బాగా తీయాల్సింది ఉంది. ఇంకా మనకి హెచ్ఎన్ మోటో బ్రదర్ మీకు తెలుసు కదా, హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ ఆ బ్రదర్ తీయాలి. ఇంకా ఈ వీడియోని తీయలేదు ఈ ట్రైన్ జర్నీని. మన ది జనరల్ టికెట్ పార్థివ్ కూడా వీడియో తీయలేదు. ఆల్రెడీ 3 యూట్యూబర్లు తీసారు. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఏదో ఉందండి, దాని పేరు నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు 2 మీదకి ఇది వస్తుంది. విశాఖపట్నం మచిలీపట్నం. ఎస్, ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉన్న విశాఖ ఎక్స్ప్రెస్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసిందంటే మన ట్రైన్ బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ సిగ్నల్ రాలేదు, మనవాడు ఇప్పుడే జస్ట్ హాంకింగ్ వేసాను, లైట్ కూడా వేసాడు అనుకోండి. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి మనకి ఏంటి మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాదు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మాటల సందర్భంలోనే మన ట్రైన్ బయలుదేరిపోయింది. అంటే మందంటే ఇది కాదండి, నా 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్న విశాఖ ఎక్స్ప్రెస్. అరే చాలా ఖాళీ ఉందండి, నేను ఎప్పుడు చూసినా ఖాళీ ఉండేది కాదు అసలు ఈ ట్రైన్ విశాఖ ఎక్స్ప్రెస్. మహబూబ్ నగర్ కోచ్ పొజిషన్స్ వేస్తున్నారు. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఎంటర్ అవుతుంది. మీకు కనిపిస్తుందా లైటు? ఈరోజు మనం జర్నీ చేసే కూర్చొని పోయేది ఎక్కడే ఎమర్జెన్సీ విండో. ఎందుకంటే వీడియో రికార్డ్ చేయడానికి ఇదైతేనే మనకు కొంచెం వెసులుబాటులో ఉంటుంది. ఇది కూడా బాగుంటుందండి వీడియో తీయడానికి, కానీ ఇదైతే కొంచెం గాలి కూడా చల్లగా వేస్తుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. హాంకింగ్ చేసుకుంటూ వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్. ఇటువైపు సైలెంట్గా వచ్చేస్తుంది మన మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్. 2 విశాఖపట్నానికి కదండి, ఒకటి అక్కడ ఇది దీనికి కూడా హాంకింగ్ ఇచ్చాడు. ఇది వ్యాగ్నర్ లోకోమోటివ్, ఇదేంటి వ్యాప్ 7 లోకోమోటివ్. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూడా ఇంకో ట్రైన్ అయితే రానుంది. వచ్చేసిందండి. ఎస్, మన మేము విజయవాడ మేము 5వ నెంబర్లో ఆల్రెడీ పెట్టేసాడు. ఇందాక నేను చూపించాను కదా, అక్కడే ఉంది, నాకు కనవలేదు సరిగ్గా, అక్కడే ఉంది అది. ఇంకా 3 గంటల 10 నిమిషాలకి మన ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇది ఇచ్చాడండి. ఇక్కడ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ ఈ ట్రైన్ వచ్చిన తర్వాత ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చాడు. నాకు తెలిసి ఈ ట్రైన్ ఇది ట్రైన్ ద్వారపూడి వెళ్ళేదాకా ఈ ట్రైన్కి అయితే నెక్స్ట్ అనౌన్స్మెంట్ అవ్వడం. బట్ నెక్స్ట్ ఇది కొడతాడానికి మా వాళ్ళు కొట్టడానికి మన ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు. మన ట్రైన్ ఎక్కేద్దాం. మన విండో దగ్గరికి అయితే వచ్చేసాం. వర్షం పడినట్టుగా ఉంది రాత్రి. ఎమర్జెన్సీ విండో దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడైనా ఎమర్జెన్సీ అది ఇబ్బంది పడితే కనుక వెంటనే ఈ డోర్లు తీసుకొని లోపల నుంచి బయటికి అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఇప్పుడు మనం వెళ్తే మనం తన్నేస్తారు బయటికి. ట్రైన్కి పర్లేదండి, కొద్ది జనాలు బాగానే ఎక్కుతున్నారు. ఫ్యూచర్లో ఇంకా తొందరలో ఇంకా బాగా ఫుల్ అవ్వాలని అయితే కోరుకుందాం. ఇది ఇంకా కొంచెం లేట్గా తీస్తే కనుక జనాలు ఎక్కువ వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది తెలియట్లేదు ఈ ట్రైన్ ఆ ట్రైన్ ఒకేసారి రావడం వల్ల చాలామంది అదే ట్రైన్
కాకినాడ వెళ్ళేది అనుకుంటున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి విజయవాడ వెళ్ళేదేమో అనుకుంటున్నారు. ఈ ట్రైన్ని కొంచెం టైం తగ్గించి ఒక 6, 6:30, 7 ఆ మధ్యలోకి పంపితే కనుక ఫుల్ ఆక్యుపెన్సీతో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మన ట్రైన్ ఫైనల్గా అయితే తీసాడండి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి. ఈరోజు మనం ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం రాజమండ్రి నుంచి కాకినాడకి. మన ట్రైన్ స్టోర్ స్టేషన్లోనే 13 నిమిషాలు లేట్గా తీసాడు. అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం లేట్ అవుతుందో తెలియదు. నాకు తెలిసి మహా అయితే లేట్ ఏం అవుతుంది, మాకు 20-30 మినిట్స్ అంత మించి టైం కూడా పట్టదు. నెక్స్ట్ ఎందుకంటే ఇదే ట్రైన్ని మళ్ళీ కాకినాడకి విశాఖపట్నానికి కూడా పంపించాలి ఈ ట్రైన్ని. అందుకని బేగా తీసుకెళ్ళిపోతాను నాకు తెలిసి 5 లోపే. బాయ్ బాయ్ రాజమండ్రి రైల్వే స్టేషన్. ఫస్ట్ టైం 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతున్నాం. ఇప్పుడు దాకా రావడమే చూసాం, మనం బయలుదేరడం ఇదే ఫస్ట్ టైం. విశాఖపట్నం సైడ్ ఏదో ఒక సైడ్ వెళ్తున్నాం లేదా అదే కావాలి. నేను ఎప్పటి నుంచో అనుకున్నా నా రాజమండ్రిని కళ నెరవేరింది ఈరోజు. వరసెట్టి ట్రైన్లు వచ్చేసినాయి అన్నీ మన రాజమండ్రి రైల్వే స్టేషన్ దాకా. ఇప్పుడే మనకి కరెంట్ తీసి అయితే కరెంట్ ఇచ్చాడు, మనకి ఇంకా కరెంట్ ఆన్ చేయలేదండి. ట్రైన్ జరుగుతుంది కానీ ఫ్యాన్స్ ఏం అవ్వట్లేదు, ఫోన్ ఛార్జింగ్లు కూడా ఎక్కుతారన్నట్టుగా ఉన్నాయి. వీడేంట్రా మాట్లాడితే వీడి ముఖం తప్ప బయట ఏం చూపించట్లేదంటే తెల్లారుజాము ఏం కనపడదని చూపించడానికి కూడా ఏం కనబడదు, మీరు అర్థం చేసుకోవాలి. అసలు తీయడం కూడా ఎక్కువ అని అర్థం చేసుకోండి. మళ్ళీ కరెంట్ వచ్చిందండి, ఇప్పుడు పని చేస్తాయండి కూడా. ఇప్పుడు పని చేయట్లేదు. ట్రైన్లో అయితే దొల్ల కొట్టేస్తున్నాడు, స్పీడోమీటర్ ఆన్ అవ్వట్లేదు. లేదంటే కనుక మీకు స్పీడోమీటర్ ఆన్ చేసి చూపించామండి, సిగ్నల్ లేదు ఇక్కడ, బేగా రావట్లేదు, ఫాస్ట్గా అందుకుంటుంది కదా. ఇదేమో 4G ఫోన్, ఇదేమో 5G బండ్ లాగా ఉంది. సందర్భంలో కడియం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మనకి ఆపోజిట్ ట్రాక్లో ఏదో ట్రైన్ అయితే వేణ కోసం వెయిటింగ్లో ఉంది. దొల్ల కొడుతున్నాడండు, దొల్ల కొడుతుండు. గూడ్స్ వ్యాగన్ మీకు ఏం కనబడదు చీకట్లో. కడియం రైల్వే స్టేషన్ మనం స్కిప్ కొడుతున్నాం, మా వాళ్ళకి కొడతలేదండి. దొల్ల కొట్టేస్తుండు, దొల్ల కొడుతుండు. మన ఏదో ట్రైన్ క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. ఏం ట్రైన్ ఇంకా నాకు కూడా తెలియదు, చీకట్లా కదా ఎవరికే తెలియదు. ఈ కేశవరం రైల్వే స్టేషన్ అయితే ఒకప్పుడు ఉండేదండి, బట్ కోవిడ్ తర్వాత కేశవరం రైల్వే స్టేషన్ అయితే తీశారు. కానీ ఇటువంటి లోకల్ ట్రైన్స్ వేసినప్పుడు ఇటువంటి రైల్వే స్టేషన్స్లో కూడా మొత్తం అన్ని స్టేషన్స్లో ఆపుకుంటూ వెళ్తాయి కనుక అక్కడ ఉండే ప్రజలకు కూడా ఇది కనెక్టివిటీ బాగుంటుంది. వారు కూడా ఏదైనా సందర్భంలో వచ్చిన ఇబ్బంది పడకుండా వారి గమ్యస్థానాలకు వెళ్ళడానికి ఇది ట్రైన్ బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ద్వారపూడి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చింది మన ట్రైను. అబ్బే జనాలు ఎవరు లేరండి, అవి ఉండడానికి నీ ట్రైన్ కోసం తెలియాలి కదండి. ట్రైన్ స్టేషన్ ఎక్కడో ఉంది, మన ట్రైన్కి ఇక్కడికి వచ్చింది, ఆగింది, అలా జాగా వెళ్తుంది. ఇప్పుడు ఒక సూపర్ ఫాస్ట్ ఓవర్టేక్ చూడడానికి సిద్ధంగా ఉండండి మీరు. జుమ్ అని వెళ్తుంది. ఏంటి మన మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జిమ్ అని వెళ్తుంది, జిమ్ అని అనౌన్స్మెంట్ చెప్తున్నారు. దీన్ని దీన్ని ఎక్స్ప్రెస్ అమ్మ పర్లేదండి, బాగానే దిగారు. ఒక 10 మంది దాకా ద్వారపూడి రైల్వే స్టేషన్ ఒక 10 మంది దాకా దిగారు బాగానే. అంతే అయిపోయింది, ట్రైన్ ఖాళీ అయిపోయింది. ఇంకా కాకినాడ వెళ్ళేదాకా అక్కడ ఒక 4-5 దిగుతారు అంతే. 20 మంది 30 మంది కోసం ఒక ట్రైన్. దీన్ని రైలు బస్ కింద వేస్తే కనుక చాలా బాగుంటుంది, లేదంటే టైమింగ్స్ మార్చినా ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనకు ఒక హై స్పీడ్ ఓవర్టేక్ జరగాలి, బట్ ఎక్కడ జరుగుతుందో ఇంకా తెలియదు. అయితే ద్వారపూడిలో కానీ లేదా అనపత్తి రైల్వే స్టేషన్లో కానీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ వెనకాల ఉంది కదా భూతం, జుమ్ అని వస్తుంది, జిమ్ అని. మన ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇచ్చేసేలాగా ఉన్నాడండి, ఇవ్వలేదు అనుకోండి ఇంకా సిగ్నల్ ఆపేసాడు. నెక్స్ట్ ఓవర్టేక్ సిద్ధంగా ఉంది. ట్రైన్ సిగ్నల్ వస్తుంది, మనం వెళ్ళిపోదాం. మందా కాదు మందానికో మరి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నదానికో మరి సిగ్నల్ అయితే ఇచ్చాడు.
ముందుకు బెక్కొచ్చే బేగా తొందరగా రావాలి. ల్యాగ్ ఎందుకమ్మా. ఇప్పుడు ద్వారపూడి రైల్వే స్టేషన్లో ఒక సూపర్ ఫాస్ట్ క్రాసింగ్, ఒక సూపర్ ఫాస్ట్ ఓవర్టేక్ చూడబోతున్నాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఏదో ట్రైన్, ఏదో కాదండి, మన మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్. దానికి ఎలివేషన్ తెస్తున్నా కానీ ట్రైన్ రావట్లేదు. వచ్చేస్తున్నా మన మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్. దొల్ల కొడతాడు. ఆ టైపు ఇప్పుడే వస్తుంది, ఈ టైపు ఇప్పుడే వస్తుంది. 2 సూపర్ ఫాస్ట్ ఓవర్టేక్లు చూద్దాం అనుకున్నా. చెప్పానా దొల్ల కొడతాడని. దొల్ల కొడుతుండయ్యో. చెప్పాలంటే ఇంకా మనోడు స్లోగానే వెళ్తున్నాడు. ఎందుకంటే స్టేషన్లో కదా, అందుకే స్లోగా వెళ్తున్నాడు. లేదంటే నా చిప్పమని కొడతాడు, తిప్పమని. చెప్పాలంటే స్లోగానే వెళ్తుంది ట్రైన్. ఇంకా ట్రైన్ అటు నుంచి వెళ్ళిపోయింది కానీ ఇటు నుంచి వచ్చే ట్రైన్ అయితే ఇంకా రాలేదు. దీనికి అనౌన్స్మెంట్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. మరి ట్రైన్ అనపత్తి రైల్వే స్టేషన్కి వెళ్ళేదాకా మన ట్రైన్ అయితే తీయడం. ఎందుకంటే లైన్ క్లియర్ అవ్వాలంటే అనపత్తి రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మన ట్రైన్ని మహబూబ్ నగర్ ఓవర్టేక్ చేసింది కదా, ఇప్పుడు క్రాస్ ఓవర్ అవుట్ మొదలవుతుంది. మన ట్రైన్ కూడా సిగ్నల్ ఇచ్చాడు. మన దానికి కూడా సిగ్నల్ ఇచ్చాడు. జాయిగా వస్తుంది. అది వచ్చేలో మనం వెళ్ళిపోద్ది. నెమ్మదిగా వస్తుంది రైల్వే స్టేషన్లోకి, నెమ్మదిగా. ఏం ట్రైన్ అబ్బా ఇది. గూడ్స్ ట్రైన్, ట్రైన్ లోకోమోటివ్ గూడ్స్ ట్రైన్. గూడ్స్ ట్రైన్ కూడా ఇక్కడ సిగ్నల్ ఇచ్చేసాడండి. ద్వారపూడి రైల్వే స్టేషన్ ఇప్పుడు చూసారా, కాంతి వెదజల్లుతుంది. ఈ ద్వారపూడి రైల్వే స్టేషన్లో నా తమ్ముడు అయితే ఒకడు ఉంటున్నాడు, పేరు సూర్య. తమ్ముడు సూర్య, వీడియో చూస్తున్నావా? చూడు వీడియో చూస్తే కనుక కింద కామెంట్ చేయి. ద్వారపూడి నుంచి ఎవరైనా వీడియో చూస్తే కనుక కింద కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో చేయాలనుకుంటున్నారో ఆ వీడియో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో చేసి ఆ వీడియో మీకే డెడికేట్ చేస్తాను. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, గూడ్స్ ట్రైన్. మనకి ద్వారపూడి రైల్వే స్టేషన్లో అంతా బాగుంది కానీ నేమ్ బోర్డు దగ్గరకు వచ్చేటికి మాత్రం చీకటి పడిపోయిందండి. ఇదబ్బా. ఓకే, చీకట్లా కనిపిస్తుందా? ఎస్, ఇదే ద్వారపూడి. ద్వారపూడి దేనికి ఫేమస్ మీరు నాకు కింద కామెంట్ చేయండి, మీకు ఇప్పుడే చూపిస్తాను. అయ్యప్ప స్వామి గుడి అండ్ ఈసా గుడి. ఈసా అంటే మన కొత్తగా శివుని పెట్టారు అక్కడ. కోయంబత్తూరులో ఎలాగైతే ఉండే శివుడిని పెట్టారు అక్కడ. అండ్ బట్టల మార్కెట్ కూడా ద్వారపూడి చాలా ఫేమస్. స్వామి గుడి చీకటిగా ఉంది, లైట్లు అయితే ఇంకా మనకి. ఈసా స్టాచ్యూ చూద్దాం అనుకున్నా, అదిగోండి అవతల ఉంది కానీ చీకట్లో కనబడట్లేదు. వెల్కమ్ టు అనపత్తి రైల్వే స్టేషన్. మీకు ఒక కొత్త అప్డేట్ ఏంటంటే, అనపత్తి రైల్వే స్టేషన్లో ఇకపై మనకి జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే ఆగనుందండి. అనపత్తి రైల్వే స్టేషన్, జన్మభూమి ఎక్స్ప్రెస్కి మనకి అనపత్తి రైల్వే స్టేషన్లో హాల్ట్ కల్పించారు. అండ్ మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్కి కొవ్వూరు, అండ్ కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్కి కొవ్వూరులో మనకి హాల్ట్ అయితే కల్పించారు. రైల్వే స్టేషన్లో కూడా మనకి లిఫ్ట్లు అయితే చేశారు, చూసారా? మోడర్న్ రైల్వే స్టేషన్స్గా చేస్తున్నారండి. అది కూడా మన బీజేపీ గవర్నమెంట్ కాబట్టి మోడర్న్ రైల్వే స్టేషన్స్గా జరుగుతున్నాయి. అదే ఇతర గవర్నమెంట్లు ఉంటే కనుక కష్టం. మరి
మనకి ఇక్కడ కూడా ఒక ఓవర్టేక్ పడే అవకాశం అయితే ఉంది. చూద్దాం మనకు పడుతుందా లేదా అనేది ఏంటో అనేది. నెక్స్ట్ రాయగడ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. రాయగడ మన ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు, సిగ్నల్ ఇచ్చేసాడు, వెళ్ళిపోదాం బాయ్ బాయ్ అనపత్తి రైల్వే స్టేషన్ నుంచి మనకి సిగ్నల్ వచ్చేసింది, పోదాం పదండి. వాట్ ఏం జరిగింది నాకు తెలియదు బ్రో, ఏం జరిగిందో నాకు తెలియదు. ట్రైన్ ఆగింది, ఓ కదిలింది మన ట్రైన్. ఆనపత్తి రైల్వే స్టేషన్లో మన ట్రైన్ నుంచి ఒక 20 మంది దాకా దిగారు. మన ట్రైన్ బయలుదేరిపోయింది కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఏదో ట్రైన్ అయితే ఆగింది ఇంతకటి నుంచి, ఇంజన్ అనుకుంటా ఒకవేళ. ఇంజన్ వ్యాగ్నైన్ లోకోమోటివ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంది. అది గూడ్స్ ట్రైన్ ఉందండి, చీకట్లో కనబడదు కదా. ట్రైన్ నెక్స్ట్ ఆగే స్టాప్ వచ్చేసి బెక్కబోలు తర్వాత మేడపాడు తర్వాత సామర్లకోట కాకినాడ టౌన్ తర్వాత కాకినాడ పోర్ట్. అంటే కాకినాడ నుంచి రాజమండ్రి మధ్యలో కేవలం రైల్వే స్టేషన్లో అయితే ఈ ట్రైన్ ఆగుతుందండి. ఈ ట్రైన్ రాజమండ్రి నుంచి కాకుండా ఇలా కొవ్వూరు నుంచి వేస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే మనకి కొవ్వూరు దగ్గరలో ఉన్న చాలామందికి, ఎందుకంటే రాజమండ్రి కూడా పెద్దగా ఆక్యుపెన్సీ లేదు కదా, ఒకవేళ పెరిగిన తర్వాత రాజమండ్రి నుంచి వేసినా అదొక అందం. కొవ్వూరు నుంచి వేస్తే కనుక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. రాజమండ్రి దాకా రావాలంటే ఇబ్బంది వాళ్ళు కూడా. అదే కొవ్వూరు నుంచి మనం ట్రైన్ చేశారంటే కనుక కొవ్వూరు గోదావరి రైల్వే స్టేషన్ చాలామంది ఎక్కుతారు రాజమండ్రి సిటీలో కన్నా. మీరు ఇప్పుడు ఒక విజయవాడ ఎక్స్ప్రెస్ చూసారనుకోండి, అది రాజమండ్రిలో ఫుల్ అయ్యే కదా విజయవాడ గోదావరి రైల్వే స్టేషన్ ఎక్కువ ఫుల్ అవుతుంది ఆ ట్రైన్కి. మన ట్రైన్ బెక్కవోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. లైట్లు లేనప్పుడు నేనేం చేయను చెప్పండి నేనేం చేస్తాను చెప్పండి. మీకు బెక్కవోలు రైల్వే స్టేషన్ చూపించాలంటే ఇలా ప్లాట్ఫామ్ వెలుగులో చూపించాలి, లేదా అటే ట్రైన్ ఖాళీ అయినప్పుడు అటే చూపించాలి. వెల్కమ్ టు బెక్కవోలు రైల్వే స్టేషన్. నెక్స్ట్ మేడపాడు రైల్వే స్టేషన్లో మా ట్రైన్ ఆగుతుంది. ఇప్పుడు ట్రైన్ మొత్తం నేను ఒకనే ఉన్నట్టుగా ఉన్నానండి. నా ఒక్కడి కోసం ట్రైన్ తీసుకెళ్తున్నారు. ఇది ఎంత మంచిదండి మన ఇండియన్ రైల్వేస్. అందుకే ఐ లవ్ మోడీ, ఐ లవ్ ఇండియన్ రైల్వేస్. మన ట్రైన్ తీసేశారు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద నుంచి. నెక్స్ట్ మనం వెళ్ళిపోతాం మేడపాడు. ఓకే, ఫైనల్గా మేడపాడు రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చాం. నెక్స్ట్ సామర్లకోట తర్వాత కాకినాడ టౌన్ జంక్షన్ తర్వాత కాకినాడ పోర్ట్. నాకు తెలిసి కాకినాడ టౌన్ జంక్షన్లో దిగిపోతాం ఈ ట్రైన్ని. ఇక్కడ బాగా ఉన్నాయి కదండి, అదైతే బెక్కవోలు వేయచ్చు కదండి లైట్లు. ట్రైన్ మొత్తానికే నేను ఒకనే ఉన్నానండి, చూసారా. ఈ భోగికి నేను ఒకనే, అవతల ఎవ్వరూ లేరు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ట్రైన్లకి ఎవరికి తెలియక జనాలకి, తెలిస్తే కనుక ఫుల్ ఆక్యుపెన్సీ ఉంటుందండి. అబ్బా బ్రేక్ వేసాడు. తెలిస్తే ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తాయి ట్రైన్స్ అనేవి. మనం కావస్తే పడుకొని కూడా వెళ్ళొచ్చు ఈ ట్రైన్, ఎందుకంటే మొత్తం ఖాళీ కదా, ఎవ్వరూ లేరు, నేను ఒక్కనే. వెల్కమ్ టు సామర్లకోట రైల్వే స్టేషన్. మనకు చూసారా జనాలు ఎవరు కూడా ఎందుకంటారంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎవరైనా వెళ్తారండి అన్నారు కదా. సామర్లకోట రైల్వే స్టేషన్. మనకి నెక్స్ట్ ఆగేది కాకినాడ పోర్ట్, కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. మనకి నెక్స్ట్ మధ్యలో ఏమైనా క్రాస్ ఓవర్ అవ్వచ్చు, కాకినాడ విజయవాడ మెమో ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ఆగితే కనుక చూద్దాం, దాంట్లో ట్రైన్ చేయడానికి, దాంట్లో మళ్ళీ రిటర్న్ రావడానికి. అనౌన్స్మెంట్ వినండి.
ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి గుంటూరు నుంచి రాయగడ వెళ్ళే రాయగడ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. అది కూడా ఒకప్పుడు ప్యాసింజరే, ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయింది. దాన్ని సామర్లకోట రైల్వే స్టేషన్ మరి కొద్ది రోజుల్లో రీడెవలప్మెంట్ కూడా అవుతుంది. మన ట్రైన్ వచ్చేసింది, రాయగడ ఎక్స్ప్రెస్. దీన్ని పుల్ చేసేది వ్యాగ్నైన్ లోకోమోటివ్. వ్యాగ్నైన్ లోకోమోటివ్ తక్కువ అంచనా వేయకండి, అప్పుడప్పుడు మనోడు కూడా చితక బాదుతాడు. ఇప్పుడు ఈ ట్రైన్ గుంటూరు నుంచి రాయగడికి అయితే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి అయితే తీసాడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది కాకినాడలోనే. ఇంకా అక్కడ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ఏదో ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చినట్టుగా ఉన్నారు. జనాలు వస్తూనే ఉన్నారు. నాకు తెలిసి విజయవాడ మేము అయ్యి ఉంటుంది. అబ్బో ఇక్కడే ఫుల్ అయిపోతే రాయమండ్రి అసలుకి ఇంకా దారుణంగా ఉంటుంది. అయితే ఇది రాయగడ ఎక్స్ప్రెస్ కూడా మనకి సిగ్నల్ అయితే వచ్చేసింది. అది కూడా బయలుదేరిపోతుంది ఇప్పుడు మనతో పాటు. ప్యారలల్ రన్ అయితే పడిందండి మనకి రాయగడ ఎక్స్ప్రెస్కి. అది చూసారా, సేమ్ రూట్లో వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చాక జంక్షన్లో కట్ అయిపోయి అది అలా వెళ్ళిపోద్ది. మనం ఇలా కాకినాడ జంక్షన్కి వెళ్ళిపోతాం, కాకినాడ సైడ్కి. అది విశాఖపట్నం సైడ్కి వెళ్తుంది. ఎంతకన్నా క్లారిటీగా చూపించడం కష్టమండి ఇంకా నైట్ టైము. నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తూనే ఉన్నా చూపించడానికి మీ అందరికీ. ఇప్పుడే వాష్రూమ్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ ఎవరో చూడండి, నా పేరు రమణ, తెనాలి, నేను కావాలంటే కాల్ చేయండి అంటే ఎందుకు బాత్రూమ్లో కడగడానికా? బాత్రూమ్ కడగడానికి అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి అయ్యా. బాత్రూమ్ కడిగించుకోవాలంటే కొనుక్కుంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే మరి పబ్లిసిటీ చేసుకున్నాడు కదా బాత్రూంలో ఉండి, ఆ నెంబర్కి కాల్ చేయండి అయ్యా, మర్చిపోకండి. కూటి కోసం కోటి విద్యలు అంటారు, అలాగా కూటి కోసం పాపం ఎంత కష్టపడి ఆయన బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆయన పేరు రాసుకున్నారు, ఆయన నెంబర్ కూడా వేసాడు. ఆ నెంబర్కి కాల్ చేసి ఆడుగా మరి మీరు బాత్రూమ్ కడిగించుకుంటారో ఏం కడిగించుకుంటారో మీ ఇష్టం వచ్చినంత కడిగించుకోండి. మరి కాసేపట్లో మనం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నాం. ఒక్కొక్కసారి నా ఫ్రెండ్స్ అంటారు నన్ను, ఎవరైనా నువ్వు పెద్ద కామెడీ గాడి అంటారు. ఏంటంటే నాకు ఒక్కొక్కసారి అలా అలా వచ్చేస్తూ ఉంటుంది, అలాగా కామెడీ బయటికి. ఒక క్షణం గుండె ఆగిపోయిందండి, ఎందుకంటే మొత్తం కరెంట్ పోయింది. రైల్వేలో ఇటువంటివి కనిపించినప్పుడు దూరంగా ఉండడం మంచిది. అరే 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 తప్పు తప్పు తప్పు, కాకినాడ దగ్గరకు వచ్చాక ఫ్యాన్లు వేస్తారా? తప్పు తప్పు, చాలా తప్పు చేస్తారు మీరు. ఇది ఎప్పుడైనా చైన్ లాగితే కనుక ఖచ్చితంగా 500 ఫైన్ లేదా 6 నెలలు జైలు శిక్ష పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇటువంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చైన్ తీసుకెళ్ళి అర్జెంట్గా కాకినాడలో పెట్టాలి, అందుకనే చెదక్ కొడతాండు, మామూలుగా కాదండి, లెక్కేస్తుండండి, అలాగా చెదక్ కొడతాండండి. 35 నిమిషాల లేట్లో మనం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా. ఇక్కడ నుంచే మనకి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఉంటుంది. అది ఇంకా కోటిపల్లి దాకా ఉంటుంది. నరసాపురం రైల్వే లైన్ ఇంకా అవ్వలేదు. ఫ్యూచర్లో అయిపోతే కనుక ఇది ఒక పెద్ద జంక్షన్ అయిపోద్ది. ఇంకా మామూలు జంక్షన్ కాదు, మనకి పిఠాపురం కాకినాడ ఒక లైన్ కూడా అవుతుంది. దాని తర్వాత ఇది రాజమండ్రి చాలా ట్రైన్స్ స్కిప్ కూడా వస్తాయి. ఇంకా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి ఇది నేను 2వ సారి రావడం. ఫస్ట్ టైం శేషాద్రి ఎక్స్ప్రెస్లో దేంతో వచ్చా. ఆ వీడియో ఈ వీడియో అన్నీ కూడా వీడియో కింద యాడ్ చేస్తాం. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.